నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒమన్ ప్రభుత్వం ప్రవాసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే బహిరంగ ప్రదేశాలలో పనిని నిషేధించింది. వివరాల్లోకి వెళితే ఒమన్ దేశం వేసవి నుంచి వేడి నుంచి కార్మికులను రక్షించే చర్యలలో భాగంగా ఒమన్ అంతటా నిర్మాణ ప్రదేశాలు ఇతర బహిరంగ పని ప్రదేశాలలో మధ్యాహ్నం పని నిషేధాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా అమలు చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే ప్రాంతాలలో కార్మికులు మధ్యాహ్నం 12:30 నుంచి 12:30 నుంచి 3:30 మధ్య పని చేయడాన్ని నిషేధించారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరుగుతూ ఉన్నందున కార్మికుల ఆరోగ్యం భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎవరైనా ఈ యొక్క నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కంపెనీలకు 500 నుంచి 1000 ఒమన్ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని చెప్పి కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేటు రంగ సంస్థలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు నిర్మాణ కంపెనీలు షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. కాబట్టి ఒమన్ లో మనం చూసుకుంటే ప్రస్తుతం వేడి వాతావరణం ఉంది. కాబట్టి కార్మిక మంత్రిత్వ శాఖ ఒమన్ లోని ప్రవాస కార్మికుల భద్రత మరియు వాళ్ళ యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 గంటల వరకు ఎవరూ పని చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.